అందరికీ నమస్కారము. ఈరోజు మన భారతీయ ప్రజ్ఞ అనే ప్రదర్శిని ఏదైతే ఇక్కడ ఉద్ఘాటన కార్యక్రమం జరుగుతుందో అందులో ఉన్న ముఖ్య భాగాలు ఏదైతే మనం ప్రదర్శిస్తున్నామో అన్న విషయాలు వివరిస్తాను. మొట్టమొదటిగా భారతదేశంలో ఏ ప్రాంతాలు ఉన్నాయి, మన దేశం ఎంతెంత వైశాల్యం ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని భాషలు అనే విధంగా మన దేశము అనే ఒక భాగాన్ని మొట్టమొదటిగా ప్రదర్శిస్తున్నాము. అది అయిపోయిన తర్వాత మన ప్రాంతము ఏదైతే ఉన్నదో మన ప్రాంతంలో అనేక మంది సామాజిక కార్యకర్తలు అలాగే అనేక మంది స్వామీజీలు అనేక రకరకాలైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ప్రాంతం గురించి రెండో విషయం ప్రదర్శిస్తున్నాము. మూడో భాగంలో సంస్కృతి, మన భారతీయ సంస్కృతి, మన హైందవ సంస్కృతి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతిబింబిస్తున్నాము. మన భారతీయ సంస్కృతిని ప్రదర్శన రూపంలో మన ముందు కన్నుల పండుగగా ఏర్పాటు చేసినటువంటి భారతీయ ప్రజ్ఞ ప్రదర్శనకు ముఖ్య కారకులైనటువంటి కార్యకర్తలందరికీ నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రదర్శనల ద్వారా ఈ తరం వారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నప్పటికీ ఈనాడు జరుగుతున్నటువంటి సంఘటనలు మానవత్వంలో మనం ఎంత దిగజారిపోతున్నామో, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సంస్కారం ఏ విధంగా పతనమైపోతుందో కనీసం ఆలోచించటానికి, దీని గురించి కొంతకాలాన్ని వినియోగించటానికి ఇటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇటువంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. इसे एक बड़े महाशिविर का वास्तव में एक शुभारंभ का इस प्रकार का एक सबके लिए कार्यक्रम इस भारतीय प्रज्ञा शिविर के इस प्रदर्शनी के उद्घाटन का कार्यक्रम है। एक बहुत अच्छा है कि यहाँ पर राष्ट्रीय स्वयंसेवक संघ की प्रदर्शनी नहीं कहा है,
और इसका नाम ही भारतीय प्रज्ञा है। वास्तव में हम सबके लिए अगर कुछ प्रेरणा है तो अपने एक प्राचीन काल से चला आया हुआ एक भारत का समृद्ध जीवन यही हम सबको प्रेरणा देता है। कभी कभी जब हमको लगता है कि हम तो दूसरों के बल पर आगे बढ़ने वाले हैं, हमारी ताकत नहीं है, ऐसा जो एक पराभूतता का विचार मन में आता है, उसे मानसिकता से बाहर निकालने की क्षमता इस प्रदर्शनी के अंदर है। ये भारतीय प्रज्ञा किसी ने सिखाई नहीं है, ये जागृत होती है। ये प्रशिक्षण से नहीं होती, ये चिंतन से होती है, ये अध्ययन से होती है। और भारत का चिंतन हमेशा ही इस प्रकार का अध्ययनशील रहा है, खोज करने वाला रहा है, विश्व के कल्याण की कामना करने वाला रहा है, सबके मंगल की सोचने वाला रहा है। इसलिए इस सारे प्रदर्शनी में कहीं भी विनाशक कुछ नहीं, और जो एक विनाश की तैयारी करने वाला जो दृश्य है वह भी हम सबको एक सही दिशा में सोचने के लिए प्रेरित करता है। यहाँ पर युद्ध की, महाभारत के युद्ध की व्यूह की रचना बनाई है, तो कोई कहेंगे ये तो युद्ध का संदेश देने वाला है, पर युद्ध का संदेश भी अधर्म के विरुद्ध, असत्य के विरुद्ध, असुरी प्रवृत्तियों के विरुद्ध लड़ने का संकेत देता है। वो केवल अपने राज्य को प्राप्त करने के लिए लड़ाई नहीं है, राज्य को प्राप्त करने के लिए इतना संघर्ष करने की आवश्यकता नहीं थी, संघर्ष तो धर्म के लिए हुआ है। इसलिए यह यहाँ पर चक्रव्यूह का जो दृश्य है वो हम सबको उस महाभारत के काल में ले जाएगा, लेकिन पांडव बनने की प्रेरणा देगा, कौरव नहीं। మేమందరం కూడా సంఘం నుంచి స్ఫూర్తి పొంది రాజకీయాల్లోకి వెళ్ళినా, ఇతర సామాజిక రంగాల్లోకి వెళ్ళినా ఆ క్రమశిక్షణ, ఆ దేశభక్తి, ఆ జాతీయ భావం, ఆ కమిట్మెంటు, ఆ డిసిప్లిన్, ఆ డైనమిజం, ఆ డెడికేషన్ ఇవన్నీ కూడా సంఘం నుంచి ప్రేరణ పొందిన వల్లనే మాకు లభించాయని చెప్పని అందరం భావిస్తూ ఉన్నాం.